నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాన్విక హోమ్ స్టడీ. ఈ రోజు నేను మీకు బాజ్రా రోటీ అదేనండో ఈ సజ్జల రోటీ ఎలా చేసుకోవాలో నేను మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. దీనికోసం ఫస్ట్గా ఒక బౌల్లో చిన్న సైజ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. టీ సైజ్ గ్లాస్ వాటర్, అది కూడా గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి. అలాగే అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నాకు కావాల్సిన రెండు రోటీల కోసం నేను ఒక పెద్ద సైజ్ బౌల్ పిండి వేసుకున్నాను. నార్మల్గా చేసే చపాతీ రోటీ కన్నా దీనికోసం కొంచెం ఎక్కువ పిండి మనం యూజ్ చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ పిండి మెత్తగా సాఫ్ట్గా కలుపుతూ ఉండాలి. వన్స్ పిండి మెత్తగా సాఫ్ట్గా కలపటం అయిన తర్వాత రెండు భాగాలుగా మనం పిండిని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసినట్లు రౌండ్గా చేసుకున్న తర్వాత కొంచెం నీటి సహాయంతో దాన్ని పూర్తిగా నీటిని అద్దుతూ దాన్ని రొటేట్ చేస్తూ మధ్య మధ్యలో వాటర్ తడి చేస్తూ పూర్తిగా రౌండ్ షేప్ వచ్చేంత వరకు చేసుకోవాలి. వీడియోలో చూపించేటట్లు సేమ్ అలానే చేసుకోవాలి. ఇది మంచి హెల్దీ ఫుడ్ అండి. మన వైపు ఇంటికి ఎవరైనా వస్తే గెస్ట్ వచ్చేటప్పుడు రాగి సంగటి, నాటుకోడి పులుసు ఎలా అయితే చేస్తామో గుజరాతీ వాళ్ళు ఇలా ఎవరైనా గెస్ట్స్ వచ్చేటప్పుడు స్పెషల్గా ఈ బాజ్రా రోటీ ప్రిఫర్ చేస్తారనమాట గెస్ట్స్ కోసం. వన్స్ ఈ రోటీ మనం రౌండ్గా చేయటం అయిపోయిన తర్వాత పెనం పైన వేసి కాల్చుకోవాలండి. రొటేట్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ ఫుల్ ఫ్లేమ్ పైన మాత్రమే కాల్చుకోవాలి. ఇది మనం ఏ పెనం పైన, నాన్ స్టిక్ అయినా ఐరన్ అయినా దేనిపైన మనం ఈ రోటీ చేసుకోవచ్చు. బట్ మట్టి పెనం అయితే ఈ రోటీకి చాలా బాగుంటుందండి. వన్స్ కాల్చిన తర్వాత ఒక ప్లేట్లో ఈ రోటీ తీసుకొని దానిపైన నెయ్యి రాసేసి వేడిగా సర్వ్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.